ఎంసెట్ కోర్టు కేసు అప్డేట్ ఏంటి? సెకండ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వీటి మీద చాలామంది వరకు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మరి కోర్టు కేసు అనేది ఈ వారంలో కంప్లీట్ అయిపోతుందా? సెకండ్ పేజ్ రిజల్ట్ ఈ వారంలో ఇస్తారా? ఎందుకు ఈ క్వశ్చన్స్ వచ్చాయంటే, గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఈ వీక్లో కంప్లీట్ అవుతుంది, మండే కానీ ట్యూస్డే కానీ వీటికి సంబంధించి అప్డేట్స్ వస్తుంది, కోర్టు నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత మనకు వెంటనే మీకు సెకండ్ పేజ్ రిజల్ట్ అనేది ఇస్తారు అని చెప్పడం అయితే జరిగింది. కానీ మనము ఈ వీక్లో ఉండే పరిస్థితి ఏంటి అని గమనించినట్టయితే, ఈరోజు ఈనాడు కథనంలో కూడా ఇస్తాడనమాట. ఆగిపోయిన ప్రవేశాలు, నాట్ ఓన్లీ ఎంసెట్ మాత్రమే కాదు, ఎంసెట్, ఐసెట్, పీజీ సెట్, ఈ సెట్, సో అన్ని ప్రవేశాలు ఆగిపోయాయి. కారణం ఏంటి? సో ఈ ఇష్యూ వలన కోర్టులో కేసు అప్డేట్ అనేది ఏ విధంగా ఉంది దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ముందు కోర్టు కేసు అప్డేట్ గురించి తెలుసుకుందాం. మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజ్ అంతా క్లియర్ చేసేదానికి ఈ వీడియోలో చెప్తాను. మీకు ఉన్నటువంటి మొత్తం టోటల్ క్లియర్. సో పాజిటివ్గా వెళ్తే ఎలా ఉంటుంది, నెగిటివ్ ఆన్సర్ వస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాం. ఫస్ట్ కోర్టు కేసు అప్డేట్ గురించి చెప్దాం. మండే రోజు ఏదో ఒక హియరింగ్ అయితే ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వారంలో ఎప్పుడు దాదాపు 3 days 4 daysలో మనకు రిలీజ్ చేయొచ్చు అని అనుకున్నారు. కానీ సో మండే రోజు ఎటువంటి అప్డేట్ అయితే జరగలేదు. సో ఎటువంటి అప్డేట్స్ ఇంతవరకు రాకపోవడం వల్ల మనం కూడా మీకు చెప్పలేదు, అప్డేట్స్ అనేది ఇవ్వలేదు. సో మండే వరకు ఎటువంటి అప్డేట్ లేదు. సో ట్యూస్డే ఈరోజు ఏదైనా అప్డేట్ ఉంటుందా అని అంచనా వేసేదాన్ని కూడా లేదు. సో నిన్న ఈరోజు ఎందుకు ఇలా ఉంది పరిస్థితి అంటే కనుక, ఈ గవర్నమెంట్ విధి విధానాల ద్వారా, అంటే కోర్టుకు ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది అంటే కనుక, స్టూడెంట్కు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే స్థితిలోనే ఉంది. సో స్టూడెంట్ ఎప్పుడైతే కనుక పాజిటివ్ రెస్పాన్స్ అంటే కనుక, నాన్ లోకల్ స్టేటస్ వాళ్ళకి ఫీజు రిమెంబర్స్మెంట్ ఇవ్వాలి. ఓకే, నాన్ లోకల్ స్టేటస్ వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్కి పరిగణించాలి. 2028 నుంచి ఈ జీవో 33 కూడా అమలు చేయాలి, తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది 2028 నుంచి అనేసి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక క్లారిటీగా కోర్టులు మెట్టెక్కాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది గవర్నమెంట్కి. సో మేము ఎందుకు ఇలా ఈ విధంగా డిలే చేసాము అంటే కనుక, దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీగా, సో వాటన్నిటినీ కొంత లేట్ అయినా పర్లేదు అనేసి కొంత నిన్నైతే కనుక ఎటువంటి అప్డేట్ లేదు, ఈరోజు ఎటువంటి అప్డేట్ లేదు. సో వాటి గురించి పూర్తిగా ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు మరి అప్డేట్ ఎప్పుడు రావచ్చు? వెన్స్డే రోజు, రేపు వెన్స్డే రోజు అప్డేట్ రావచ్చు కోర్టు కేసు నుంచి, లేదంటే థర్స్డే రావచ్చు. మ్యాక్సిమం ఈ 2 daysలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ రాకపోతే అనే దాని గురించి చెప్తాను. ఒకవేళ వెన్స్డే రోజు, రేపు ఒకవేళ కోర్టు కేసు అప్డేట్ వచ్చింది అనుకోండి, సెకండ్ పేజ్ అలాట్మెంట్ రిలీజ్ అనేది లేట్ చేయరు. వితిన్ 24 లేదంటే 48 అవర్స్లో మీకు రిలీజ్ చేస్తారు. ఒకవేళ బుధవారం రేపే మీకు కోర్టు కేసు అప్డేట్ వస్తే, సో గురువారం లేదా శుక్రవారం లోపు మీకు అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి, సెకండ్ పేజ్ అలాట్మెంట్స్, నో డౌట్. ఇప్పుడు ఎక్కడుంది కీ రోల్ అంటే, ఓన్లీ కోర్టు కేసు అప్డేట్ వాటి కోసం మాత్రం ఉంది. ఒక్కసారి కోర్టు కేసు అప్డేట్కి పోతే మళ్ళీ డిలే చేసే అవకాశం ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక పకడ్బందీగానే ఉంటుంది నెక్స్ట్ హియరింగ్ అనేది, ఎందుకంటే ప్రవేశాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ మనం క్లియర్ చేసుకోవాల్సింది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ప్యానిక్లో ఉన్నారు. అదేవిధంగా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ విషయంలో నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్, మొత్తం టోటల్ ఓవర్ మన స్టేటు, తెలంగాణ స్టేటు ఏదైనా కానీ పూర్తి కన్ఫ్యూజన్ అయితే ఉండడం విషయం. ఒక ప్రవేశంలో అడ్మిషన్ తీసుకొని కాలేజీలో అడుగుపెట్టి క్లాసులు విన్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, అండ్ కన్ఫ్యూజన్తోనే ఉంటాం. సో వాటన్నిటి కన్ఫ్యూజన్కి ఇంకోటి చెప్తాను. ఒకవేళ సిచ్యువేషను రేపు కానీ ఎల్లుండి కానీ కోర్టు కేసు అప్డేట్ అస్సలే రాలేదు అనుకున్నాం.
ఒకవేళ రాలేదు అంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఒకవేళ రాలేదు అనే దానికి నేను చెప్తున్నాను. ఈ ఛాన్స్ 1% ఉండొచ్చు. రాలేదు అనే దానికి ఒకవేళ 1 వీక్ లేట్ అయిందనుకున్నాం, 10 డేస్ లేట్ అయిందనుకున్నాం, 10 డేస్ లేట్ అయిందనుకున్నాం, 10 డేస్ లోపు ఒకవేళ కోర్టు కేసు నుంచి అప్డేట్ రాకుండా ఉంటుందా? ఉంటుంది కదా. సరే, దాదాపు 10 డేస్ అంటారుగా. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అంటే 25 లోపు అనుకున్నాం. 25 లోపు కోర్టు కేసు అప్డేట్ రాని 25, 26, 27, 28 లాంటి ఈ మంత్ ఎండింగ్ కానీ లేండి మీకు అలాట్మెంట్స్ వస్తాయి. సెప్టెంబర్లోనే క్లాసులు స్టార్ట్ కానీ పర్లేదు. సెప్టెంబర్ క్లాసులు ప్రారంభమైనా కానీ పర్లేదు. కొంత టైం పీరియడ్ అయితే తగ్గిస్తారు, గమనించాల్సి ఉంటుంది. ఎట్లా? సెమిస్టర్కి యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో క్లాసులు స్టార్ట్ అయ్యేది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే పొజిషన్ వచ్చే పరిస్థితి అయితే ఉంది, కానీ అంతవరకు రాదు అని నా ఉద్దేశం కూడా. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ 15 డేస్లో అంతా సెట్ అయిపోతారు. అది ఈరోజు రేపు అనే దాని గురించి మనం ఈరోజు ఆలోచిస్తాం. అది కోర్టు కేసు అప్డేట్ అనేది ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, సెకండ్ పేజ్ అలాట్మెంట్ ఎల్లుండి వస్తాయా, తర్వాత వస్తాయా, ఈ వీకా నెక్స్ట్ వీకా అనేది ఆలోచిస్తున్నాం. ఒక 10 డేస్ లోపు అనుకున్నా కానీ అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. మనకి మీకు ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే క్లాసులు ప్రారంభం అవుతున్నాయి అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఓన్లీ ప్రాథమిక అంశాలపై మాత్రమే, అంటే బేసిక్ క్లాసెస్ మాత్రమే స్టార్ట్ చేశారు. ఓన్లీ బేసిక్ క్లాసెస్. ఆ క్లాసులకు అటెండ్ కావాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ అస్సలు ఉండదు. అటెండెన్స్ అస్సలు ఉండదు. కొన్ని కాలేజీల వాళ్ళు నెక్స్ట్ కోర్టు కేసు అప్డేట్ అయిన తర్వాత పిలుద్దామని ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఈ వీక్లోనే యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా అనేసి. సో జస్ట్ బేసిక్ క్లాసెస్, అందులో అటెండెన్స్ ఉండదు. సెకండ్ పేజ్లో వచ్చినటువంటి అలాట్మెంట్స్ తర్వాత మీకు కాలేజ్ చేంజ్ అయిపోతే మొత్తం అందరు షిఫ్ట్ అయిపోతారు ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి. ఒకవేళ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేసినా కానీ మీరు ఎటువంటి ఫీజులు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసి మిమ్మల్ని ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి వాళ్ళను అలాగే కూర్చోబెట్టరు. ఉన్న సీటు ఒకే కాలేజీలో ఈ కాలేజ్ వచ్చింది, సెకండ్ పేజే క్యాన్సిల్ చేస్తారేమో, అండ్ ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్లే ఫైనల్ అనేది ఉండదు. అది ఉండే పరిస్థితి అసలు రాదు. అడ్మిషన్స్ ప్రాసెస్ లేట్ అవుతుందేమో కానీ ఇలాంటిది సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ని పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయరు. సెకండ్ పేజ్ నిర్వహించాల్సిందే, వాటి ద్వారా సీట్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సిందే. కొంతమంది చాలామంది అనుకుంటా ఉన్నారు ఏంటంటే, నాకు ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ కోర్టు కేసు ఎప్పుడు అవుతుందో ఏమో తెలియదు అనుకున్న వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా ఉంది. బట్ ఏంటంటారుగా, ఇప్పుడు ఎంసెట్కి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు సెకండ్ పేజ్లో పెట్టినటువంటి ఆప్షన్స్ అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎవరు చేయాలంటే, అది ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పోయిన తర్వాత చేస్తారో చేయరో అనే దాన్ని మీరు ముందుగా కొన్ని నెంబర్స్కి కాల్ చేసి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట, క్లారిటీ తెచ్చుకున్న తర్వాత. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏది రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి మీరు దూరం ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, దాదాపు 500 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏం పని జరగకపోతే మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎవరైతే దగ్గరగా అంటే 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటారో గుంటూరుకి ఆఫీస్కి, వాళ్ళు వెళ్ళి దానికి సంబంధించినటువంటి వాళ్ళు అప్డేట్ ఏ రోజు చేస్తారో ఏం కదా అనేది, ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో ఉండడానికి కన్ఫామ్ అయిపోతే సెకండ్ పేజ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు మీ సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉంది యాక్చువల్గా. బట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమంటారో మరి తెలియదు. ఓకేనా, ఒకసారి అడిగి చూడొచ్చు. దగ్గర ఉండే వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక విషయం, అలా చేయాలని నేను చెప్పను. సెకండ్ పేజ్ కూడా మరీ లేట్ అయితే చేయరు, కొంత ఆగండి. మరీ లేట్ చేయరు. క్లాసులకు పోవాల్సిన అవసరం లేదు, బేసిక్ క్లాసెస్ పోవాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ ఏమి ఉండదు. సెకండ్ పేజ్ వచ్చినటువంటి సీటు అలాట్మెంట్ వచ్చిన తర్వాతనే, సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాతనే మనము కంపల్సరీ పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాబట్టి సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత వరకు వెయిట్ చేయాలి. అది ఈ వీక్ పట్టచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ కూడా పట్టే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వీక్లోనే మనకు రావాలంటే ఈరోజు
లేదా రేపటిలోపు మనకు అప్డేట్ రావాలి. మరి అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. కోర్టు కేసు అప్డేట్ అనేది ఒక్కసారి వచ్చిందంటే మరుసటి రోజే మీకు అలాట్మెంట్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి కొంత వెయిట్ చేద్దాం. మళ్ళీ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది టుడే ఈవినింగ్ లేదంటే మీకు టుమారో కానీ మీకు దానికి సంబంధించి కనుక చెప్తాను.